నందమూరి తారక రామారావు గారు వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా మహోన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి పరిణితి చెందిన రాజకీయ నాయకుల కంటే మిన్నగా సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, విలువలకు నిజాయితీకి నిలువెత్తు దర్పంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలకి నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన నాటికి రాజకీయ వైవిధ్యం చాలా ఉన్నా, వ్యత్యాసం చాలా ఉన్నా కూడా ప్రజల కోసమే బతకాలి, ప్రజల కోసమే రాజకీయం, ప్రజలకి సేవ చేయడమే రాజకీయం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి వ్యక్తి. అలాంటి ఆదర్శమైనటువంటి పురుషుడు, ఆత్మాభిమానానికి ప్రతీక, ఆత్మగౌరవాన్ని అనునిత్యం గుర్తు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క వర్ధంతికి సందర్భంగా అనునిత్యం అనంతపురంలో నందమూరి తారక రామారావు యానివర్సరీ సెలబ్రేషన్స్ కమిటీ అనేటువంటి కమిటీ ద్వారా అనేక సంవత్సరాలుగా మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అనంతపురంలో కూడా ఈరోజు ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు రక్తదాన శిబిరం, ఎన్టీఆర్ విగ్రహాలకి అలంకరణ, అదేవిధంగా హాస్పిటల్లో పండ్లు పంపిణీ, తర్వాత అన్నదానం లాంటి అనేక కార్యక్రమాల్లో సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు. ఎందుకంటే ఆయన సినిమా రంగం నుంచి వచ్చాడు. అందుకని ఈరోజు సినిమాలకు సంబంధించిన శివాజీ, బండ్ల గణేష్, అదేవిధంగా నాగినేడు లాంటి వ్యక్తులను కూడా ఆహ్వానించాం. ఈ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది ఒక ఇతరులకు ఉత్సాహం కలగడానికి, చైతన్యం కలగడానికి, ఆయన చెప్పిన విధానాలు, సిద్ధాంతాలు గుర్తు తెచ్చుకుంటే కొంతకాలమైనా ఆయన బాటలో నడుస్తారు అనేటువంటి సదాభిప్రాయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఎన్టీఆర్ మెమోరియల్ సెలబ్రేషన్ కమిటీ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ దీంట్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. ఇదొక మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు రక్తదాన శిబిరంలో ఇంతమంది పార్టిసిపేట్ చేయడం. బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్. ఆయనే పార్టీ పెట్టకపోయి ఉంటే, తెలుగుదేశం పుట్టకపోయి ఉంటే రాజకీయాల్లో బలహీన వర్గాలకు నిజమైన భాగస్వామ్యం ఈనాటికి దక్కేది కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బీసీలకు, మైనార్టీలకు, దళితులకు, మహిళలకు, యువకులకు రాజకీయాల్లో పెద్దపీట వేసి అధికారంలో, ప్రభుత్వంలో వాళ్లకు నిజమైన భాగస్వామ్యం కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అట్లాంటి గొప్ప పార్టీని స్థాపించి కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకొని ఈ రోజు కూడా ఎన్టీఆర్ అంటే ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి. ఆయన కీర్తి అజరామరం. అట్లాంటి మహనీయుని స్మరించుకొని ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈ దుష్ట పాలన, జగన్మోహన్ రెడ్డి పాలనను తుదముట్టించడానికి, ఈ రాష్ట్రంలో మళ్ళా రామరాజ్యం స్థాపించుకోవడానికి, బలహీన వర్గాల నిజమైన ప్రజా పరిపాలనను తెచ్చుకోవడానికి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించాలని, చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలన కోసం మళ్ళీ అందరూ ఐకమత్యంగా తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా.